శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. డాక్టర్ వైద్య సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కదిరి మండలం కుటాగుళ్ల బెల్ట్ షాప్ వద్ద రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దాడిలో గాయపడ్డ ఓ వ్యక్తిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి వైద్యులు చికిత్సను అందిస్తున్న సమయంలో మరోసారి ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు టీడీపీ మూకల ఆసుపత్రికి వెళ్లారు. అడ్డుకున్న వైద్య సిబ్బందిపై పాశవికంగా దాడి చేశారు. పచ్చ మూకల దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పేషెంట్ స్పృహలో లేడు, మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన అతను అసభ్యకరంగా మాట్లాడాడు. 100కి ఫోన్ చేశాము. కలిసే లోపల ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ అంతా పైన పడిపోయారు. మమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా MNO కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరుగుండేది. పచ్చముక్కల దాడిని నిరసిస్తూ కదిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. టీడీపీ గూండాలు ఆసుపత్రిలోకి చొరబడి వైద్య సిబ్బందిపై దాడి చేయడంపై మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నైట్ అయితే ఎమర్జెన్సీ వార్డులో ఉండే ఇంజెక్షన్స్ అన్ని పగలు కొట్టేస్తున్నారు. అవన్నీ లోకల్ పర్చేజ్ పెట్టి కొనిండేటివి. ఇప్పుడు మళ్ళీ మేము పేషెంట్లకు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసిపోయినారు. దయచేసి అందరికీ కోరుకునేది ఏమంటే అందరూ సమన్వయంగా ఉండండి, మాతో పని చేయించుకోండి, మాకు మర్యాద ఇవ్వండి. మేము కూడా మీలాగా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, మేమేం పక్కన నుంచి రాలేదు. సో మా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలా అని వైద్య సిబ్బంది తరపున నేను కోరుకుంటాను.